చరణ్ వాళ్ళ బామ్మ అడుగుతుంది, ఏంటమ్మా పల్లవి ఇది, నాకేం అర్థం కావట్లేదు, అసలు నగలు మిస్ అవ్వడం ఏంటి, మన కళ్ళ ముందే కదా మెరుగు పెట్టాడు అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, అదే బామ్మ నాకు అర్థం కావట్లేదు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, అక్కడే ఉన్న సుమలత, నీకు అర్థం కాకుండా ఏంటి, నువ్వే కదా నాకు తెలుసు అని చెప్పి పిలిపించావు, మీ కాలనీలో ఉంటాడు అది ఇదని చెప్పావు, మంచివాడు అన్నావు, నువ్వు చెప్తేనే కదా వాడు వచ్చింది, మరి ఇప్పుడు నాకు తెలియదు ఏమో అంటే ఎవరిని అడగాలి మేము అని చెప్పి సుమలత అరుస్తూ ఉంటుంది పల్లవి మీద. ఇక వైష్ణవి కూడా అందుకొని అంటుంది, చూడు పల్లవి, ఇదంతా చేసింది నువ్వే అని క్లియర్గా అర్థమైపోతుంది, చేసింది నువ్వైనా అయి ఉండాలి, లేదంటే చేయించిన దానివైనా అయి ఉండాలి, లేదంటే వాడే నీ కళ్ళు కప్పి వాడైనా చేసి ఉండాలి, ఏదైనా నీ వల్లే కదా జరిగింది, అసలు ఇప్పుడు ఇదంతా నీ వల్లే, మా ఇంట్లో ఉండేదానివి అక్కడ వదిలేసి మళ్ళీ ఇక్కడ చేరావు, నా కూతురు ఎక్కడుంటే అక్కడ పెంట నీ వల్ల, అసలు ఏంటి ఇప్పుడు మా కూతురు వాళ్ళ అత్తగారు అంటే సుమా గారు మీ ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి వల్లే ఇలా బంగారం పోయింది అని చెప్పంటే, రేపు నా కూతురు కాపురం ఏం కావాలి, ఇదంతా నీ వల్ల కాదు అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే, గుండమ్మ చూడు వైష్ణవి, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, పల్లవి అలాంటి మనిషి కానే కాదు అనగానే, ఎప్పుడు చూసినా పల్లవి మంచిది మంచిది అంటానే ఉంటావు, ఒక్క మాట పడనీయవు, ఇప్పుడు చూడు నా కూతురు కాపురం మీద ఎలా చేసిందో, ఏమైనా అంటే వాళ్ళ అత్తగారు ఏం చేయాలి మేము అని చెప్పి అంటూ ఉంటుంది వైష్ణవి. అయ్యో నేనేం చేయలేదండి, నాకు ఏ పాపం ఎరగను నేను అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఎరగను అది ఇదని కాదు, నీ వల్లే అయిందమ్మా అని చెప్పి శాన్విక కూడా అంటూ ఉంటుంది. ఇక అక్కడున్న సుమలత అంటుంది, చూడు పల్లవి, కాసేపట్లో పంతులు గారు రాబోతున్నారు, నాకు తెలీదు నువ్వు ఏం చేస్తావనేది, బంగారం మాత్రం ఇక్కడ ఉండాల్సిందే, నేను ఊరుకోను, లేదంటేనా నేను చేయాల్సి నేను చేస్తాను అని చెప్పి సుమలత అంటూ ఉంటే, అక్షత కూడా అవునంటీ, చూడు పల్లవి, నువ్వు టైంకి కనుక తీసుకురాలేదనుకో ఈ బంగారం, అప్పుడు ఏం చేస్తావంటే పోలీస్ కంప్లైంట్ ఇప్పిస్తావు నేరుగా. ఇప్పుడు గుండమ్మ అంటుంది, లేదు పల్లవి, ఎక్కడో ఏదో తేడా జరిగింది, అసలు ఆ బంగారం మెరుగు పెట్టే దగ్గర ఏదో జరిగింది, అతను మీ కాలనీలోనే ఉంటాడన్నావు కదా, ఇల్లు తెలుసా అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే, తెలుసమ్మా, ఇల్లు తెలుసు మా కాలనీలోనే అని చెప్పి అనగానే, సరే పద వెళ్ళి చూద్దాము, వాడు ఇంటి దగ్గర ఉంటే వాడిని పట్టుకుంటే ఏదో ఒక మ్యాటర్ తెలుస్తుంది కదా అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ కూడా. పద వెళ్దాము అని చెప్పి ముగ్గురు అనుకుంటూ ఉంటే, రే చరణ్ ఎక్కడికి రా నువ్వు అని చెప్పి సుమలత అంటూ ఉంటే, మమ్మీ మీరంతా పల్లవి మీద అభాండం వేశారు, తను బంగారం తీసిందన్నట్టుగా, నేనైతే నమ్మట్లేదు, పల్లవి అలాంటి మనిషి కాదు మమ్మీ, నేను వెళ్తున్నాను పల్లవితో పాటు అని చెప్పి చరణ్, గుండమ్మ అలాగే పల్లవి కారులో బయలుదేరతారనమాట ఆ బంగారం షాప్, అదే బంగారం అతను మెరుగు పెట్టిన వాళ్ళ ఇంటి దగ్గరికి. ఇక ఇటు పక్క వైష్ణవి శాన్విక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, ఇది వెళ్తే మాత్రం ఆ బంగారం మెరుగు పెట్టిన వాడు ఇంట్లోనే ఉంటాడా ఏంటి, ఈ పాటికి మూట మళ్ళీ సర్దుకొని ఊరు బయలుదేరి ఉంటాడు, వీరు వెళ్ళేసరికి వాడు ఇక్కడి నుంచి చెక్కేస్తాడు, ఇంకేముంది వీరికి ఎటువంటి ప్రూఫ్ లేదు, ఇక పల్లవి ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినట్టే అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మరో పక్క అక్షిత అటు ప్రసూనాంబ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళు కూడా భలే ఇరికిచ్చాంలే పల్లవిని అని చెప్పి అనుకుంటూ ఉంటారు, సంతోషిస్తూ ఉంటారు. ఇటుపక్క చరణ్ వాళ్ళ బామ్మ చంటి అనుకుంటారు, నా ఫ్రెండ్ అలాంటిది కాదు బామ్మ అనగానే, అవును పల్లవి అలాంటి మనిషి కానే కాదు. ఇక అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉంటుంది బామ్మ, అమ్మ ఎలాగైనా పల్లవి వెనకాలే ఉండి పల్లవి నిర్దోషిగా బయటకు వచ్చేలా నువ్వే చూడు, ఆ బంగారం కూడా దొరకాలి, పల్లవి మీద ఆ వేసిన నింద కూడా పోవాలి అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటుంది చరణ్ వాళ్ళ బామ్మ. మరో పక్క కారులో బయలుదేరతారు కదా గుండమ్మ వాళ్ళు, ఇటు పల్లవి చరణ్, అసలు ఇదంతా నీ వల్లే అని చెప్పి పల్లవిని తిడుతూ ఉంటాడు చరణ్, నేనేం చేశాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, ప్రతి దాంట్లో నువ్వు ఇరుక్కుంటావు, నేనే చేయగలను అన్నట్టుగా ఉంటావు, ఇప్పుడు చూడు నీ మీద, ఇప్పుడు నువ్వు బంగారం టైంకి తీసుకురాకపోతే ఏమవుతుంది, మా మమ్మీ ఆల్రెడీ చెప్పింది నువ్వు బంగారం తీసుకురాకపోతే ఏం చేస్తాననేది, ఇప్పుడు అతను కనుక ఇంటి దగ్గర లేకపోయినా ఏమైనా ఆయన దొరకలేదనుకో అప్పుడు మనం ఏం చేస్తాము అనగానే, వెతుకుతున్నాం కదా చూడు నువ్వు అని చెప్పి పల్లవి కూడా అంటూ ఉంటుంది. ఇక పల్లవి ఫోన్ చేస్తుందనమాట ఆ బంగారం అతనికి, అతనేమో ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటాడు, ఏమైందమ్మ పల్లవి అని చెప్పి గుండమ్మ అడుగుతూ ఉంటే, అతను ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాడు అని చెప్పి చెప్తుందనమాట పల్లవి. ఇక డ్రైవ్ చేస్తున్న చరణ్ మాట విని, స్విచ్ ఆన్లో ఉంచుకుంటాడు, వాడే తప్పు చేశాడు కాబట్టి స్విచ్ ఆఫ్ కూడా చేశాడు అని చెప్పి ఇక మొత్తానికైతే వాళ్ళ కాలనీకి వచ్చేస్తారనమాట. ఎక్కడ ఇల్లు అనగానే, అదిగో ఈ సందులోనే ఇలా వెళ్తే అని చెప్పి ఇక వెళ్తూ ఉంటారు ఆ ఇంటి దగ్గరికి. ఇటు పక్క ఏమో ఆ బంగారం మెరుగుపెట్టిన అతను ఇల్లు తాళం వేసుకొని బయటకు వస్తూ ఉంటాడు. ఇక గుండమ్మ వాళ్ళని పల్లవి వాళ్ళని చూస్తాడు, అమ్మో వీళ్ళు వచ్చేస్తున్నారు, వీళ్ళకి దొరికానంటే ఇంక అంతే అని చెప్పి వెనక వైపు నుంచి గోడ దూకేసి అతను వెళ్ళిపోతాడు. ఇక పల్లవి వాళ్ళు అది చూసుకోరనమాట అతన్ని. ఇక వీళ్ళు రాగానే ఇంటికి తాళం వేసినట్టు కనిపిస్తుంది. ఇక గుండమ్మ, అదేంటి పల్లవి వాళ్ళ ఇల్లు ఇదే అన్నావు, తాళం వేస్తుంది అనగానే, ఉంటాడు మరి ఈ పాటికి చెక్కేసి ఉంటాడు అని చెప్పి చరణ్ కూడా చెప్తూ ఉంటాడు. ఇక పల్లవి ఏమో ఇంట్లో కిటికీలో నుంచి అటు ఇటు చూస్తూ ఉంటే, ఇక చరణ్ ఇంటికి తాళం వేశాడు, కిటికీలో చూస్తే అక్కడ ఉంటాడా ఏంటి, ఈ పాటికి ఎక్కడికి వెళ్ళాడో, ఇప్పుడు మనకు ఆధారమే లేదు, ఇప్పుడు ఇంటికి ఏ మొహం పెట్టుకొని వెళ్తాము, బంగారంతో ఇంటికి రమ్మంది మా మమ్మీ, వాడేమో మాయమైపోయాడు, ఇప్పుడు మనం ఏం చెప్తాము, అసలు ఎలా
ఏం చేద్దాం పల్లవి అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదే అన్నట్టుగా గుండమ్మ కూడా అంటూ ఉంటుంది. ఇక అప్పుడు పల్లవి, మీరేం కంగారు పడకండి, బంగారం అదే వస్తుంది, టైంకి వస్తుంది. ఆంటీ చెప్పారు కదా బంగారం తీసుకొస్తేనే పూజ టైంకి అని, బంగారం పూజ టైం కల్లా వచ్చేస్తుంది అనగానే ఎలా వస్తుంది అని చెప్పి గుండమ్మ అడుగుతూ ఉంటుంది పల్లవిని. అమ్మ నా మీద నమ్మకం ఉంది కదా, నమ్మకం ఉంచు, వస్తుంది చెప్తున్నాను కదా అని చెప్పి పల్లవి అంటుంది. అప్పుడు చరణ్ అంటాడు, అలా ఎలా వస్తుంది, వీడేమో వెళ్ళిపోయాడు, బంగారం ఎక్కడుందో తెలీదు, అయినా ఎలా, ఏమో ఏంటి నీ ఆలోచన అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. ఇక గుండమ్మ కూడా అంటుంది, అవును పల్లవి, అసలు ఇతనేమో మెరుగు పెట్టడానికి వచ్చాడు ఓకే, కానీ మెరుగు పెట్టిన ప్లేస్లో గిల్ట్ నగలు ఆల్రెడీ సేమ్ అదే డిజైన్తో ఆల్రెడీ అక్కడ ఉన్నాయంటే అలా ఎలా పాసిబుల్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది గుండమ్మ. అవును కదా అని చెప్పి చరణ్ కూడా అంటాడు. అలా ఎలా, అసలు సేమ్ నగలు అక్కడ పెట్టాలంటే ముందుగా డిజైన్ చూసి ఉండాలి, ఆ నగలు అక్కడ ఉన్నాయి, ఎలా అయింది అని చెప్పి అనుకుంటూ ఉంటే, ఏదైనా అది అవ్వనిండి, బంగారు నగలు మాత్రం టైంకి వచ్చేలా నేను చేస్తాను, పదండి ఇంటికి అని చెప్పి పల్లవి వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. ఇక ఇంటి దగ్గర పూజ దగ్గర అందరూ వెయిట్ చేస్తూ ఉంటారనమాట సుమలత వాళ్ళు. ఇక అక్కడికి చరణ్, పల్లవి, గుండమ్మ వస్తారు. ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇక పల్లవి ఏం మాట్లాడదు. మమ్మీ అది ఆ బంగారం మెరుగుపెట్టిన అతను ఇంటి దగ్గర లేడు మమ్మీ, తాళం వేస్తాడు అని చెప్పి అనగానే ఇటు శాన్విక, అక్షత వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. ఉంటాడు మరి, చెక్కేశాడు, ఏం పల్లవి మాట్లాడవేంటి, చెప్పు సమాధానం అనగానే పూజ స్టార్ట్ అయ్యేలోపు బంగారం ఉంటుందండి అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, అంటే ఏంటి నీ ఉద్దేశం అని చెప్పి, ఇక్కడే ఉందా బంగారం, లేకపోతే ఏంటి బంగారం నీ దగ్గరే ఉందా ఏంటి, తీ బయటికి అని చెప్పి అంటూ ఉంటుంది ప్రసూనాంబ కూడా. పూజ స్టార్ట్ అవనివ్వండి, పంతులు గారు వస్తారు కదా అప్పుడు చెప్తాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది. ఇక పంతులు గారు వచ్చారా, ఫోన్ చేశారని అని చెప్పి సుమలత కూడా అంటూ ఉంటే, ఇదిగో వచ్చేసానమ్మా అని చెప్పి ఆ పంతులు గారు వస్తారనమాట. ఇక అప్పుడు పల్లవి అంటుంది, పంతులు గారు ఇక్కడ పూజ దగ్గర అంతా సిద్ధం చేస్తాము, ఏమైనా కావాలంటే చూడండి అనగానే, ఆయన ఏం తగ్గాయి అనేది ఆయన చెప్తారులే కానీ ముందు బంగారం బయటికి తీసుకురా అని చెప్పి సుమలత అంటూ ఉంటుంది పల్లవితో. ఇక పంతులు గారు, ఇంకా కొంచెం టైం ఉందమ్మా పూజ స్టార్ట్ అవ్వడానికి అని చెప్పి అంటారు. పూజ స్టార్ట్ అయ్యేలోపు తీసుకొస్తానండి అని చెప్పి పల్లవి చెప్తుంది. ఇక టైం ఉంది కదా అని చెప్పి కొంతమంది ఇటు వీళ్ళు రూమ్లోకి వెళ్తారనమాట. అక్షిత, శాన్వి, ఇటు వైష్ణవి, అలాగే ప్రసూనాంబ. అదేంటి పల్లవి అంత కాన్ఫిడెంట్గా పూజ టైంకి బంగారం తీసుకొస్తా అనింది, ఎలా తీసుకొస్తుంది, దానికి తెలియదు కదా మనం ఆ మట్టిలో దాచిపెట్టామని, మనం గిల్టి నగలు పెట్టామని అని చెప్పి ప్రసూనాంబ అంటూ ఉంటే, అప్పుడు అక్షిత, చెప్పవే చెప్పు, గట్టిగా చెప్పు, ఏంటి నోరు కొంచెం తగ్గించు సౌండ్ అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది. ఇక వైష్ణవి కూడా, అసలు ఆ పల్లవికి అంత డేర్ ఎలాగా, అసలు అంతా దానికి అలా అమ్మ పోలికే, అసలు గుండమ్మ కూడా లాస్ట్లో ఇంకా దాని ఫ్లాపే అయిపోయింది అనుకున్న టైంలో కొత్త ఐడియాతో వస్తుంది గుండమ్మ, ఈ పల్లవి కూడా అలాంటిదే, ఏం చేయబోతుందో ఏమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక అక్షిత అంటుంది, మనం ఆ మట్టిలో దాచిపెట్టాం కదా, పోనీ ప్లేస్ ఏమైనా మారుద్దామా అని చెప్పి అనగానే అప్పుడు శాన్విక, వద్దొద్దు, లాస్ట్ మినిట్లో ఏమీ వద్దు, ఆ పల్లవి ఏం చేస్తుందో చూద్దాము అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక పూజ స్టార్ట్ అవబోతూ ఉంటుంది. మరో పక్కేమో ఇటు చంటి వాళ్ళ నాన్న అంటే సుమలత వాళ్ళ హస్బెండ్, ఇక బామ్మ మాట్లాడుకుంటూ ఉంటారు. పల్లవి ఏం చేయబోతుందో ఏమో అని అనుకుంటూ ఉంటే, పల్లవికి ఏదో క్లూ దొరుకుంటుందేమో, అందుకే అంత డేర్గా ఉందేమో అని చెప్పి సుమలత వాళ్ళ హస్బెండ్ కూడా అంటూ ఉంటారు. సో ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్లో మరి ఏం జరగబోతుంది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.